హాయ్ మై డియర్ స్టూడెంట్స్, నేను మీ నానాజీ గొన్నభద్ర. ఈరోజు మనం డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్స్లోని మోస్ట్ ఇంపార్టెంట్ ప్రాపర్టీస్ గురించి డిస్కస్ చేసుకుందాం. ఈ ప్రాపర్టీస్ అనేవి మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ను కూడా చాలా ఈజీగా సాల్వ్ చేయగలుగుతారు. జస్ట్ ఈ ఉన్న బోర్డు మీద ఉన్నటువంటి ఈ 1 to 10 ప్రాబ్లమ్స్ అనేవి, ఈ 1 to 10 ప్రాపర్టీస్ ఆర్ ఫార్ములాస్. ఈ ఫార్ములాస్ మీరు ప్రాక్టీస్ చేసినట్లయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్లో ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ను కూడా మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. దీంతో పాటు మనం ఇంకొక ఫార్ములా ఉంది. ఈ 11 ఫార్ములాస్ కానీ మీకు కంప్లీట్గా వచ్చినట్టయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ చాప్టర్ మొత్తం ఈ 10 ఫార్ములాస్ మీదే డిపెండ్ అయి ఉంటుంది. ఒక్కొక్క ప్రాపర్టీ గురించి డిస్కస్ చేసుకుందాం. ఫస్ట్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x dx is equal to capital F of x a to b. So integration of a to b, a is the lower limit, b is the upper limit. సో ఎప్పుడు కూడా మనం అప్పర్ లిమిట్ అనే టర్మ్ ఫస్ట్ అప్లై చేయాలి, మైనస్ లోవర్ లిమిట్. సో ఎఫ్ ఆఫ్ బి మైనస్ ఎఫ్ ఆఫ్ ఏ అని ఫస్ట్ ప్రాపర్టీ. సెకండ్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ టీ ఇంటూ డిటి, ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ థీటా ఇంటూ డిటి. అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనే ఫంక్షన్లోని మనం థీటాల్లో కన్వర్ట్ చేసి సింప్లిఫై చేయొచ్చు, లేదా ఎఫ్ ఆఫ్ టీలో కన్వర్ట్ చేసుకొని కూడా మనం ఇంటిగ్రేషన్ అనేది అప్లై చేయొచ్చు. అలాగే ఇంటిగ్రేషన్ ఆఫ్ బి టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు అప్పర్ లిమిట్ని లోవర్ లిమిట్ని ఇంటర్చేంజ్ చేసినప్పుడు మనం మైనస్ అనే టర్మ్ను అప్లై చేయాలి. సో మైనస్ ఆఫ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని. మైనస్ ఆఫ్ ఏ టు బి అంటే అప్పర్ లిమిట్ లోవర్ లిమిట్ గాను, లోవర్ లిమిట్ అప్పర్ లిమిట్ గాను కన్వర్ట్ చేసినప్పుడు ఫ్రంట్ మనం మైనస్ అనే సింబల్ యూజ్ చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f of x dx is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f of a minus x into dx అని. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x dx is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of a plus b minus x into dx. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f of x dx అంటే a minus x, a2 అంటే a plus b minus x into dx అని అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ a to c f of x dx if a less than c less than b, ఏకి సికి మిడిల్లో ఉన్నటువంటి టర్మ్ ఏదైతుందో ఆ టర్మ్ మనం బీగా కన్సిడర్ చేసుకుంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ a to b f of x dx ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ b to c f of x dx అని. ఎక్కువ శాతం మనం ఏ టు సి కానీ ఈ ఫార్ములా అనేది మాడ్యులస్ అనే టర్మ్ వచ్చినప్పుడు, అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 4 2 మాడ్యులస్ ఆఫ్ ఎక్స్ ఇంటూ డిఎక్స్ ఈ టైప్లో ఉన్నప్పుడు మనం ఈ ఫార్ములాని ఎక్కువ శాతం యూజ్ చేసుకోవాలి. అంటే మాడ్యులస్ అనే టర్మ్ వచ్చినప్పుడు మనం ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అనే ఫార్ములాని యూజ్ చేసుకోవాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ ఏ టు బి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ప్లస్ ఇంటిగ్రేషన్ ఆఫ్ బి టు సి ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ అని. నెక్స్ట్ వన్, సెవెంత్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ మైనస్ ఏ టు ఏ ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఇస్ ఈక్వల్ టు, ఈ ఫార్ములాకి మనకి 2 ఫార్ములాస్ ఉన్నాయి. 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f of x dx. ఇప్పుడు ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఈవెన్, ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ ఈవెన్ ఫంక్షన్ అయితే మనం 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to f of x అని రాయాలి, లేదా 0 ఇఫ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్. ఎఫ్ ఆఫ్ ఎక్స్ ఈజ్ ఆడ్ అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్లోని ఏ ఫామ్లో ఉంది, మైనస్ ఏ టు ఏ అనేది ఎఫ్ ఆఫ్ ఏ టు బి. ఎఫ్ ఆఫ్ ఏ టు బి మీన్స్ ఎఫ్ ఆఫ్ ప్లస్ ఏ ప్లస్ ఏ మైనస్ ఎక్స్. సో మైనస్ ఏ మైనస్ క్యాన్సిల్. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ అనేది ఫంక్షన్లో అప్లై చేస్తాం. అప్లై చేసినప్పుడు వచ్చినటువంటి ఫంక్షన్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే, అంటే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది అనుకోండి, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనేది ఈవెన్ ఫంక్షన్ అని. ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఇజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయింది అనుకోండి, ఆడ్ ఫంక్షన్ అని కన్సిడర్ చేస్తాం. సో ఈవెన్ ఫంక్షన్ అయితే మనం 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f of x dx అని రాయాలి. ఆడ్ ఫంక్షన్ అయితే డైరెక్ట్గా మనం 0 అని అప్లై చేసుకోవాలి. అలాగే ఇది సెవెంత్ వన్. నెక్స్ట్ ఎయిత్ వన్, ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 2a f of x dx is equal to 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a f of x dx if f of x is even. సేమ్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అనే ఫంక్షన్ అనేది మనకి ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే ఈవెన్ ఫంక్షన్ అని, ఎఫ్ ఆఫ్ మైనస్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ ఎఫ్ ఆఫ్ ఎక్స్ అయితే
ఆడ్ ఫంక్షన్ అనేది. ఈవెన్ ఫంక్షన్ అయితే 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్. ఆడ్ ఫంక్షన్ అయితే డైరెక్ట్ 0 రాసుకుంటాం. సేమ్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 టు ఎఫ్ ఆఫ్ ఎక్స్ డిఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 2 ఇంటూ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to a by 2 f of x dx. If f of x is even, odd అయితే డైరెక్ట్లీ 0. అలాగే నెక్స్ట్ వన్ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 5 by 2 sin power of nx dx is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 5 by 2 cos power of nx dx. ఈ ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 5 by 2 sin power of nx dx అయినా cos power of nx dx అయినా రెండు కూడా మనకి ఈక్వల్. సో ఈక్వల్ అయినప్పుడు n అనే టర్మ్ మనకి ఈవెన్ ఫంక్షన్ అయితే n-1/n ఇంటూ n-3/n-2 ఇంటూ సో ఆన్ ఎక్సెట్రా 1/2 ఇంటూ 5/2 అని రాయాలి. ఇఫ్ n ఈజ్ ఈవెన్, n అనేది ఈవెన్, అది కాస్ పవర్లో ఉన్న సైన్ పవర్లో ఉన్నా సరే మనకి పవర్లో ఉన్నటువంటి టర్మ్ అనేది ఈవెన్ ఫంక్షన్ అయితే మన ఫార్ములా ఏంటి, n-1/n ఇంటూ n-3/n-2 ఇంటూ సో ఆన్ ఎక్సెట్రా 1/2 ఇంటూ 5/2 అని అప్లై చేసుకోవాలి. సైన్ పవర్లో ఉన్నటువంటి n టర్మ్ కానీ కాస్ పవర్లో ఉన్నటువంటి n టర్మ్ కానీ ఆడ్ టర్మ్ అంటే ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 5 by 2 sin power of nx dx is equal to ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 5 by 2 cos power of nx dx. కాబట్టి కాస్లో కానీ సైన్లో కానీ ఈవెన్ ఫంక్షన్ ఉంటే n-1/n, n-1/n-2 సో అండ్ ఎక్సెట్రా 1/2 ఇంటూ 5/2 అని అప్లై చేయాలి. ఇంటిగ్రేషన్ ఆఫ్ 0 to 5 by 2 cos power of n ఆర్ sin power of n ఆడ్ ఫంక్షన్ అయితే మనకు n అనేది ఆడ్ వాల్యూ అయితే మనకి n-1/n ఇంటూ n-3/n-2 ఇంటూ సో అండ్ ఎక్సెట్రా 2/3 ఇఫ్ n ఈజ్ ఆడ్. ఈ 10 ఫార్ములాస్ అనేవి మీరు ప్రాపర్గా ప్రాక్టీస్ చేసినట్టయితే డెఫినెట్ ఇంటిగ్రేషన్ అనే టాపిక్స్ నుండి ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీరు చాలా ఈజీగా చేయగలుగుతారు. అలాగే నా వీడియోస్ అన్ని క్రమం తప్పకుండా చూస్తూ ఎంతో సపోర్ట్ చేస్తున్నటువంటి అందరికీ కూడా మరొకసారి హార్ట్ఫుల్ థ్యాంక్స్ తెలియజేసుకుంటున్నాను. వీలైతే ఒక లైక్ చేయండి. అలాగే మీతో పాటు మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేసి నానాజీ గొన్నాబద్ల అనే యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయమని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ టు ఆల్.